A6 GTPL ప్రేక్షకులందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసిన బండి సంజయ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. వాడవాడల రెపరెపలాడిన త్రివర్ణ పతాకాలు. హుస్నాబాద్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వచ్ఛ హుస్నాబాద్ ప్రతిజ్ఞ చేయించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. భక్తుల సౌకర్యార్థం 4000 బస్సులు నడుపుతున్నట్లు వెల్లడి. జగిత్యాల జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. ధర్మపురిలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. మహానేతల ఆలోచన విధానంతోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ ఫరుడా విల్లుతుందని వెల్లడి. కరీంనగర్లో కన్నుల పండగల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. కల్పవృక్ష వాహనంపై ఊరేగిన స్వామివారు. పట్టు వస్త్రాలు సమర్పించిన పద్మశాలి సంఘం ప్రతినిధులు. ఢిల్లీలో 77వ గణతంత్ర వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర బలగాలతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. మంత్రి బండి సంజయ్ కేంద్ర బలగాలు సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కుంభమేళగా జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర భక్తుల కోసం ఆర్టీసీ 4000 బస్సులు నడుపుతుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో సీసీ పనులను శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ మేడారంకు ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. కార్మికుల సమస్యలతో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా తెలంగాణ ఆర్టీసీ అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పారు. ఉత్తర తెలంగాణలోని 51 బస్ స్టేషన్ల ద్వారా మేడారంకు 4000 బస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు. అవసరమైతే భక్తుల రద్దీ దృష్ట్యా అదనంగా బస్సులు వేయడానికి ఆర్టీసీ సిద్ధంగా ఉందన్నారు. ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణమే కాక అమ్మవారి గద్దెల సమీపం వరకు వెళ్తాయని తెలిపారు. ప్రభుత్వం తరపున పోలీసుల సహకారంతో పిల్లలు తప్పిపోకుండా ఒక బాండ్ ఇస్తుంది, దానిని వాడుకోవాలని కోరారు. సమ్మక్క సారలమ్మ జాతరకి ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఆర్టీసీ అధికారులు సిబ్బంది మొత్తం ఫీల్డ్లోనే ఉండి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. 28 నుంచి 31 వరకు జరిగే జాతర కోసం వచ్చే భక్తులకు మహాలక్ష్మి ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నామని తెలిపారు. మేడారంలో కూడా ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు, బస్ షెల్టర్లు ఏర్పాటు చేశామని, ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక షెడ్యూల్ ఏర్పాటు చేశామన్నారు. సమ్మక్క సారలమ్మకు ప్రత్యేకంగా కేటాయించి ఇంకా అవసరమైతే కూడా ప్రజల రద్దీ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా బస్సుల సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తాం. ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణమే కాక గద్దెల దగ్గర దాకా వెళ్లగలిగే రవాణా సౌకర్యం ఇది ఒకటే రక్షితము. అదేవిధంగా అమ్మల దర్శనాలకు సంబంధించిన దగ్గర ప్లేస్ పోగలుగుతారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ఆర్టీసీ కూడా చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండడానికి ఒక బ్యాండ్ ఇస్తా ఉన్నది. ఆ బ్యాండ్ను కూడా తప్పకుండా పిల్లలకు పేరు నమోదు చేసి బ్యాండ్ వాడండి, ఎక్కడ మిస్ కాకుండా ఉంటారు. ఆర్టీసీ సమ్మక్క సారలమ్మకు సంబంధించి ప్రజల సౌకర్యం. గణతంత్ర దినోత్సవ వేడుకలు హుస్నాబాద్ లో ఘనంగా జరిగాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంతో పాటు పలు చోట్ల జాతీయ పతాకాలను ఎగురవేసి జెండా వందనం చేశారు. స్థానిక నేతలు ప్రజలతో కలిసి హుస్నాబాద్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను మంత్రి ఘనంగా నిర్వహించారు.
అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఎగరవేసి నెహ్రూ విగ్రహం, గాంధీ విగ్రహం, మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగించారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన మహానీయులకు నివాళులు అర్పించారు. స్వాతంత్ర ఫలాలు భవిష్యత్ తరాలకు అందించే విధంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే అందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. స్థానిక నాయకులు ఉద్యోగులతో స్వచ్ఛ హుస్నాబాద్ ప్రతిజ్ఞ చేయించారు. ఉండాలంటే ఆనాడు స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళ స్ఫూర్తిగా ఈరోజు కొన్ని సామాజిక అంశాల మీద ఒకవైపు రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూనే కొన్ని సామాజిక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా స్వచ్ఛతకు సంబంధించినటువంటి ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్వచ్ఛత అనేటువంటిది లేకుండా పోవడం వల్ల యావత్ దేశం అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో పాలవుతున్నటువంటి సందర్భంగా దేశం మొత్తం మీద ఈరోజు ఒక స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా చేతులు ముందు కట్టి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయాల్సింది కోరుతున్నాం. నా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. చెత్తను తడి చెత్త పొడి చెత్త మున్సిపల్ వాహనానికి అందిస్తానని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షిస్తానని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ఇతరులను కూడా స్వచ్ఛతకు ప్రోత్సహిస్తానని. ధర్మపురిలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ధర్మపురిలోని పలు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గణతంత్ర దినోత్సవ వేడుకలు కన్నుల పండవలా నిర్వహించారు. జాతీయ జెండా ఆకాశంలోని సూర్యుని తాకేలా విద్యార్థుల జెండా పండుగ జరుపుకున్నారు. జై జవాన్ జై కిసాన్ అంటూ ర్యాలీ నిర్వహించారు. జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో చూపురులను విద్యార్థులు ఆకట్టుకున్నారు. రుద్రమాదేవి, డాక్టర్లు, న్యాయవాదులు, మిలిటరీ సైనికుల చిన్నారుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. చింతకుంటలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మరోవైపు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంలో నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్ జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. భారత్ మాతా కీ జై, బోలో స్వతంత్ర భారత్ కీ జై నినాదాలు చేశారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహానీయులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ భవన్లో 77వ గణతంత్ర వేడుకలు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గాంధీ భవన్లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథులు మంత్రి అజరుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ దానం నరేందర్, మధు యాష్కి, వి హనుమంతరావు, కోదండరెడ్డి, చిన్నారెడ్డి మరియు ఇతర ప్రముఖ నేతలు పాల్గొన్నారు. టీపీసీసీ సేవాదల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నాయకులు జాతీయ వీరులకు ఘన నివాళులు అర్పించారు. కాకుండా అమల్లోకి తీసుకొచ్చినటువంటి సందర్భం, వారు దూరదృష్టితో ఒక పటిష్టమైన ప్రణాళికతో తీసుకొచ్చినటువంటి ప్రణాళికలు, కార్యక్రమాలు కార్యరూపం ధరిచి ఈ దేశానికి గట్టి పునాదులు ఇచ్చినటువంటి సందర్భం. మిత్రులారా, ఈ దేశం యొక్క రాజ్యాంగం యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న రాజ్యాంగం. ఇక్కడ ప్రజాస్వామిక స్వేచ్ఛ మరే ఈ దేశంలో కనబడదు. మనకు ప్రజాస్వామ్య విలువలు, ప్రతిపక్ష పార్టీలకు విలువలు, ప్రతిపక్ష నాయకులకు ఇచ్చే గౌరవం ఈ దేశంలో జరిగినట్టుగా ఏ దేశంలో జరగలేదు.
గణతంత్ర దినోత్సవ వేడుకలను కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పథకాన్ని డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆవిష్కరించారు. కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, పీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుసేన్, బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని తెలిపారు. భారతదేశం నేడు అన్ని రంగాల్లో ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రజాస్వామ్యం గల దేశంగా, గణతంత్ర దేశంగా ఫరుడవిల్లుతున్నదంటే నాడు ఆ నాయకులు చేసిన ఆలోచన విధానం, చేపట్టిన కార్యక్రమాల వల్లనే సాధ్యమైందన్నారు. సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవంగా అవతరించి నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా ఆ రోజు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా ఈరోజు స్వాతంత్రం సిద్ధించింది. 1950 జనవరి 24 బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచనా కమిటీ రాజ్యాంగం కోసం ఏర్పడుతున్నటువంటి రచనా కమిటీ అమల్లోకి వచ్చిన తేదీ భారతదేశం అన్ని రంగాల్లో కూడా ప్రపంచంలో ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంగా, గణతంత్ర దేశంగా పరితిల్లుతుందంటే ఆ రోజు వాళ్ళు చేసినటువంటి పద్మశాలీలకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అండగా ఉన్నారని పెద్దపల్లి పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మెరుగు యాదగిరి అన్నారు. గాంధీనగర్లో గల శ్రీనివాస చేనేత సహకార సంఘం కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 10 లక్షలు నిధులు మంజూరు చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చిత్రపటానికి గాంధీనగర్ పద్మశాలీలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లుగా గత పాలకులు పద్మశాలి కులస్తుల ఓట్లు వేయించుకోవడమే తప్ప కులస్తులకు చేసిందేమీ లేదని అన్నారు. పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావును సంప్రదించగా సంఘ కాంపౌండ్ వాల్కు నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. చేనేత సంఘం పాత బకాయిలు పూర్తిగా మాఫీ చేయించి సంఘాన్ని తెరిపించి గాంధీనగర్లోని పద్మశాలు కార్మికులందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడం హర్షించదగ్గ విషయం అన్నారు. పద్మశాలి కులస్తులు విజయ రమణారావుకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. మంజూరు చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే గతంలో ఉన్న బకాయిలను కూడా మన ఎమ్మెల్యే విజయన్న గారు పూర్తిగా మాఫీ చేపించి మరి కొత్తగా సభ్యత్వం కల్పించి ఈ గాంధీనగర్లోని చేనేత సహకార సంఘాన్ని కొత్తగా అందుబాటులో తీసుకొచ్చి గాంధీనగర్లోని మహిళలకు, పురుషులకు అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. మనకు ఈరోజు మన చేనేత కార్మికులకు మన గాంధీనగర్ ఉండటం వలన మనకు ఎంతో అదృష్టము. అన్నయ్య గౌడ్ గారు ముందుబడి ఎమ్మెల్యే విజయన్న గారితో ఇదంతా చేయించారు. మనం ఇప్పుడు విజయన్న గారికి ప్రత్యేకంగా రుణపడి ఉన్నాం. సిరిసిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కలెక్టరేట్లో ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పరేడ్ను పర్యవేక్షించారు. దేశభక్తి గీతాలపై విద్యార్థుల నృత్యాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోలీస్ శాఖ, చేనేత జౌళి శాఖ, జిల్లా సంక్షేమ శాఖ, అగ్నిమాపక శాఖ, ఎస్డీఆర్ఎఫ్, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ కలిసి పరిశీలించారు. వాటి వివరాలను ఇన్ఛార్జ్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన వివిధ శాఖలకు చెందిన 273 మంది అధికారులు, సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. జిల్లాలోని వివిధ శాఖల ద్వారా నిరంతరంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. కరీంనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండగ జరుగుతున్నాయి. కరీంనగర్ ప్రధాన కూరగాయల మార్కెట్ సమీపంలోని వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలతో ఆ ప్రాంతమంతా భక్తజన సంద్రంగా మారింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు ఈ రోజు కల్పవృక్ష వాహనంపై ఊరేగారు. మాడ వీధుల గుండా సాగిన కల్పవృక్ష వాహన సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణం నేపథ్యంలో నగరంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, సారే సమర్పించారు. హనుమాన్ దేవాలయం
నుంచి మేళ తాళాలతో పద్మశాలీలు శోభయాత్ర ద్వారా వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని పద్మావతి అమ్మవారు తమ ఆడబిడ్డగా భావిస్తూ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శోభయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో గోవింద నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. గణతంత్ర దినోత్సవాన్ని కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం రామంచ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. హైస్కూల్లో ఏర్పాటు చేసిన జాతీయ పథకాన్ని ప్రధానోపాధ్యాయులు ఆవిష్కరించగా ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, ఉప సర్పంచ్ గీత తిరుపతి రెడ్డితో పాటు పలువురు వార్డు సభ్యులు హాజరై జెండా వందనం చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీలో గెలుపొందిన వారికి సర్పంచ్ కిషన్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. పోటీలో నిర్వహించిన టీచర్లను అభినందించి విద్యతో పాటు క్రీడల్లో రాణించేలా కృషి చేయాలని సూచించారు. స్కూల్లో కోతుల బెడద ఎక్కువగా ఉందని, ప్రహారీ కూడా లేక ఇబ్బంది పడుతున్నామని స్కూల్ టీచర్లు సర్పంచ్ దృష్టికి తీసుకురాగా స్కూల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్, స్కూల్ టీచర్లు శాల్వాలతో సన్మానించారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపికైన వేములవాడ ఎస్ఐ ఎల్లయ్య గౌడ్ను ఘనంగా సన్మానించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు సాధించిన వేములవాడ ఎస్ఐ ఎల్లయ్య గౌడ్ను రిపబ్లిక్ డే సందర్భంగా బ్రాహ్మణ సత్రంలో శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎల్లయ్య గౌడ్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో గత 41 సంవత్సరాలుగా సేవా దృక్పథంతో పనిచేస్తూ ఇప్పటి వరకు ఉత్తమ సేవ పథకం, మహోన్నత సేవ పథకం, మెడిటేరియస్ ప్రశంస పథకాలను అందుకున్నానని తెలిపారు. 150 సార్లు నగదు పురస్కారాన్ని అందుకున్నానని చెప్పారు. నక్సలైట్లు తీవ్రవాద ఏరివేతలో చాకచక్యంగా పనిచేసినట్లు తెలిపారు. తన విధి నిర్వహణలో పేద ప్రజలకు రక్షణగా ఉండి సేవలు చేశానని, అలాగే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇండియన్ పోలీస్ మెడల్ పొందడం ఆనందంగా ఉందని, తనకు ఈ మెడల్ రావడానికి కారణమైన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికి నా సర్వీస్ 41 ఇయర్స్ కంప్లీట్ అయింది. నా ఆఫీసర్లో మన్నలతోటి ఎస్పీలో నా డ్యూటీ నైపుణ్యంగా నేను వాళ్ళ ఆర్డర్ ప్రకారంగా, ఎస్పీల ఆర్డర్ ప్రకారంగా, మా డిపార్ట్మెంట్లో ఉన్న డ్యూటీ ఆర్డర్ ప్రకారంగా చేసుకుంటూ చాలా కష్ట నష్టాలు బాగా ఓడ్చి రకరకాల కష్టాలు కూడా అనుభవించి, అప్పుడు నక్సలిజం తర్వాత వీళ్ళ క్రైమ్ ఉంటుండే, ఏ ఆఫీసర్ ఏది చెప్పినా కూడా మనం చేసుకుంటూ విధి నిర్వర్తించుకుంటూ ఉండడం వల్ల నాకు సేవా పథకం వచ్చింది. సేవా పథకం తర్వాత ఉత్తమ సేవా పథకం వచ్చింది. ఉత్తమ సేవ తర్వాత మహోన్నత కూడా వచ్చింది. మహోన్నత తర్వాత నేను లాస్ట్ ఇక రిటైర్మెంట్ అయ్యే స్టేజ్లో నాకు ఈ 6 months రిటైర్మెంట్ అయ్యే స్టేజ్లో నాకు ఐపీఎం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. కరీంనగర్లోని సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను సిపిఐ జిల్లా కార్యదర్శి పంజార శ్రీనివాస్ ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించినప్పటికీ భూస్వామ్య వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థ ఆరంభమవుతున్న తరుణంలో దానికి అడ్డుకట్ట వేయడానికి సమాజ స్థాపన లక్ష్యంగా సోషలిస్టు వ్యవస్థను పటిష్టపరిచేందుకు రూపొందించిన రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిందని తెలిపారు. రాజ్యాంగ ప్రవేశ పీఠికలో దేశంలోని ప్రతి ఒక్కరికి కూడు, గుడ్డ, నీడ ఉండాలని, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను అందరికీ అందుబాటులోకి తేవాలని రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ అవి అమలుకు నోచుకోకపోవడం అత్యంత బాధాకరం అన్నారు. రాజ్యాంగానికి ముప్పు పొడిచి ఉన్నది. ఇలా పూర్తిగా రైతులు, కూలీలు, వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి కానీ పరోక్ష దోపిడీ పన్నుల భారంతో చేస్తూ కార్పొరేట్ సెక్టర్కి అనుకూలంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఆదాన అధ్వాన లాంటి వాళ్ళకి పెద్దపీట వేసి వాళ్ళని ప్రపంచంలో తన ధనవంతులుగా చేయడంలో మోడీది కీలక పాత్ర ఉన్నదనేటువంటి చెప్పింది. ఈ మధ్య అయితే దుర్మార్గంగా మరి జాతీయ గ్రామీణ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని పేరు మార్చేసి రద్దు చేసినట్టే ఓ రకంగా గతంలో ఉన్నటి వరకు 90. గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. ఊరు వాడ తేడా లేకుండా గల్లీ గల్లీన జాతీయ పతాకాలను ఎగరవేసి జెండా వందనం నిర్వహించారు.
కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని కలెక్టర్ పమేలా సత్పతి ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర సమరయోధులను సన్మానించి వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన 143 మందికి ప్రశంస పత్రాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సిపి గౌస్ ఆలం, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలు జగిత్యాల జిల్లాలో అంగరంగ వైభవంగా జరిగాయి. వాడవాడన త్రివర్ణ పతాకాలు ఎగరవేసి జెండా వందనం జరుపుకున్నారు. ధర్మపురిలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు. జెండా వందనం చేసి రాష్ట్ర ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముందుకు పోతుందని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిగా సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అందరూ ఐక్యంగా ముందుకు సాగినప్పుడే సత్ఫలితాలు ఉంటాయని చెప్పారు. గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తారు. రాబోయే రోజుల్లో దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సమగ్రతతో ఐక్యమత్యంతో దేశంలో రాష్ట్రంలో ప్రజలంతా చల్లగా ఉండాలి. దేశం కోసం ఆ రోజు భారతదేశంలో ఎంతోమంది మహనీయులు, జాతిపిత మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, నేతాజీ గారు, ఎంతోమంది మహనీయులు వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి బ్రిటిష్ వారితో ఎదురు నిలబడి పోరాటం చేసి ఎంతోమంది భారతదేశంలో ఎంతోమంది మహనీయుల యొక్క ప్రాణాలు బలిదానం చేసి మరి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి ఈరోజు పూర్తిగా స్వాతంత్రం తెచ్చుకునే గణతంత్ర దినోత్సవం ఈ దేశంలో జరుపుకుంటున్న సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం పక్షాన ప్రజలకు ఇచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తూ రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ప్రభుత్వ పరంగా అందించాల్సిన ఫలాలన్నీ కూడా అందిస్తూ అన్ని వర్గాల ప్రజలు, రైతులు కానీ, నిరుద్యోగ యువకులు కానీ, ఉద్యోగాలు రావడం కానీ, మా మహిళా సోదరిమణులకు ఆర్థికంగా వారు గొప్పగా సంఘాల పరంగా 1 కోటి మంది మహిళలు కోటేశ్వరులు అవ్వడం కానీ, అన్ని వర్గాల యొక్క ప్రజలు చల్లగా, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఉద్యోగస్తులు కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామ మానేరు నది తీరంలో ప్రతి సంవత్సరం చలికాలం సమయంలో రష్యా దేశం నుండి పల్లాస్గల్ అనే పక్షులు వలస వస్తుంటాయి. ఈ దృశ్యాలను తమ కెమెరాలలో చిత్రీకరించేందుకు పక్షి ప్రేమికులు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి పక్షుల ఫోటోలను తీసి వెళ్తుంటారు. ఇదే క్రమంలో ఈ సంవత్సరం కూడా వచ్చిన పక్షులను వీక్షించేందుకు వారు రాగా ఒక పక్షి గాయపడి ఉండడం, ఎగరలేకపోవడం చూశాడు. పక్షి తన ఒక రెక్క తెగి గాయపడి ఉండడం, పక్షి ఇతర జంతువుల దాడికి గురవుతుందేమోనని ఆలోచించి వసీం వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా అధికారులు స్థానికులైన 2 వ్యక్తులను సహాయానికి పంపించగా అనంతరం పక్షి ప్రేమికుడే ఆ పక్షిని జాగ్రత్తగా కాపాడి ఫారెస్ట్ అధికారుల సూచన మేరకు కరీంనగర్లోని డీర్ పార్కులో అప్పజెప్పారు. పర్యావరణం, పక్షుల పట్ల రహీంకు ఉన్న ప్రేమపై పార్క్ నిర్వాహకులు అతనిని అభినందించారు. ఇతర దేశాల నుండి వలస వచ్చే పక్షుల రక్షణ మన బాధ్యత అని, ప్రతి ఒక్కరూ పక్షులు మరియు జంతువుల పాలిట ప్రేమగా ఉండాలని అబ్దుల్ రహీం కోరాడు. అయితే ఈ పక్షి ఏమో రెక్కలు విరిగిపోయి నడుచుకుంటా కనబడింది. ఈ పక్షిని మేము ఫారెస్ట్ వాళ్ళకి కాల్ చేస్తే 2 పంపారు. 2 ఫైండ్ అవుట్ చేసి దాన్ని పట్టుకున్నాము. దాన్ని పట్టుకొని దీన్నేమో మన డీర్ పార్క్లో పోయి అప్పగిస్తున్నాము. దీన్ని అలానే వదిలేస్తే అదేమో కుక్కలు లేకపోతే గద్దలేమో తినేసి చంపేస్తాయి. ఇది అసలు ఎగరకుండా ఉంది, నడుస్తుంది కానీ అసలు కంప్లీట్లీ ఒక రెక్క మొత్తం ఇరిగిపోయింది, ఎగరలేకపోయింది. సో ఇప్పుడు మనం రెస్క్యూ చేసి ఇక్కడ మనం డీర్ పార్క్లో అప్పగించి వెళ్తున్నామండి. దీని పేరు పల్లాస్గల్. ఇదేమో రష్యా నుండి వస్తుంది. ఇది వలస పక్షి. చలికాలంలో మనకు పొత్తూరు మానేరు రివర్లో వస్తుంది.
సో దీని సంరక్షణ కరీంనగర్ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పార్లమెంట్ కార్యాలయం వద్ద గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత పౌరులందరికీ సమాన హక్కులు కల్పిస్తూ జాతీయ సమైక్యతను సమగ్రతను పరిరక్షిస్తూ ప్రతి ఒక్కరి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ రూపొందించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ శుభదినం సందర్భంగా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. నవభారత నిర్మాణం మన చేతుల్లోనే ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాజీ మేయర్ సునీల్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, ఉపాధ్యక్షులు కల్లెం వాసుదేవారెడ్డి, దండు కొమరయ్య, దాడి సుధాకర్, తనకు సాయి, నవీన్లతో పాటు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసిన బండి సంజయ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. వాడవాడలా రెపరెపలాడిన త్రివర్ణ పతాకాలు. హుస్నాబాద్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వచ్ఛ హుస్నాబాద్ ప్రతిజ్ఞ చేయించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. భక్తుల సౌకర్యార్థం 4000 బస్సులు నడుపుతున్నట్లు వెల్లడి. జగిత్యాల జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. ధర్మపురిలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. మహానేతల ఆలోచన విధానంతోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ ఫరుడా విల్లుతుందని వెల్లడి. కరీంనగర్లో కన్నుల పండగల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. కల్పవృక్ష వాహనంపై ఊరేగిన స్వామివారు. పట్టు వస్త్రాలు సమర్పించిన పద్మశాలి సంఘం ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.